ఈ ప్రభరాత్రి భోజనంలో ఎవరైతే క్రీస్తుకి దాసులుగా ఉండి సహనం కలిగి ఉంటారో వాళ్ళకే ఈ ప్రభరాత్రి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు పిల్లలు. ఈ ప్రభరాత్రి భోజనం అనేది ఆనాడు మనం చూసినప్పుడు ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో వాళ్ళని ఒక గదిలో కూర్చోబెట్టి ఒక రొట్టె తీసుకొని ఏం చేస్తాడు ఆయన అంటే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఇది మీ కొరకై సమర్పించబోచున్నటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడి. ఈనాడు చాలా మందికి ఈ ప్రభరాత్రి భోజనం యొక్క ఉద్దేశంలో రొట్టె గురించి కానివ్వండి, ద్రాక్షరసం గురించి కానివ్వండి, చాలా మందికి అర్థం కాదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తీసుకోవాలి ప్రభరాత్రి భోజనం అంటే? ఎందుకు తీసుకోవాలి? పాపాలు పోయేదానికి అంటూ ఉంటారు. చూస్తారా మీరు, పాపాలు పోయేదానికి బాప్తిస్మం. కానీ ఈ రొట్టె ద్రాక్షరసం ఏంటంటే ఆ ప్రభు పనిలో మనం ఉండాలని. అది చాలా మంది ప్రభు పనిలో ఉంటే మరి మా పని ఏంటి అంటూ ఉంటారు. మన పని పూర్తిగా క్లోజ్ చేసుకుని ఆయన పని చేయమని చెప్పడం లేదు. మరేంటి? ప్రభరాత్రి భోజనంలో నన్ను జ్ఞాపకం అంటే ఏంటంటే క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మొదటిది, ఆయన మన కోసం ఏ విధంగా భూమి మీదకి వచ్చాడో జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన కోసం ఏ విధంగా వచ్చి సిలువ మీదకి ఎక్కాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా సమాధి చేయబడ్డాడో జ్ఞాపకం చేసుకోవాలి. చివరగా ఏ విధంగా పునరుద్ధరణ ఏది లేచి ఈరోజు ఆదివారం కదా, ఏ విధంగా మనకు ఆ ప్రభరాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశాడో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే కనీసం చాలా మందితో గంటలు మాట్లాడుతూ ఉంటాం. ఫోన్ చేస్తూ మాట్లాడమా? చాలా మందితో మాట్లాడమా? ఫ్రెండ్స్తో కానివ్వండి, పక్కన వాళ్ళతో మాట్లాడమా? కానీ ఈ మాటల్లో మనం ఏం చేస్తామంటే క్రీస్తు బలి గురించి, ఆయన ఏ విధంగా మన కోసం భూమి మీదకి వచ్చాడో, ఏ విధంగా శ్రమ పడ్డాడో, ఏ విధంగా వచ్చి ఆయన సహనం కలిగి ఉన్నాడో, ఏ విధంగా సిలువ మన మీదకి ఎక్కాడో, మరి ముఖ్యంగా ఏ విధంగా మన పాపాలను ఆయన విడిపించాడో మనం ఇతరులకు చెప్పడమే పిల్లలు. అలా చెప్పినప్పుడు మాత్రమే మనము అది తీసుకుంటే మనకు అది ఆశీర్వాదం. అలా చెప్పకుండా మన పనిలో మనం ఉండి మనం ఎవరికి చెప్పలేకుండా దీన్ని చెప్పడానికి ఇలా స్టేజీలు కట్టి మైకులు పట్టుకొని ఉండాల్సినటువంటి పని లేదు. మరేంటి? ఒక మనిషిని పాపములో నుండి విడిపించడానికి ఏం చేస్తాడంటే ఆయన శరీరం నలగొట్టించుకున్నాడు పిల్లలు. ఒక మనిషిని పాపములో నుంచి విడిపించడానికి తన వస్త్రములు తెల్లనిగా చేసుకునడానికి ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని ఈ భూమి మీద కార్చాడు. అయితే మనం ఒక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 10వ వచనం చూద్దాం పిల్లలు. 10వ వచనం మనం చూసినప్పుడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే మనకు వచ్చినటువంటి శ్రమలలో నమ్మకంగా ఉండాలి. ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయో మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువారికి శ్రమలు ఎందుకు వచ్చాయంటే ఆయన నీతిగా బ్రతకబట్టే. అయితే మనకు కూడా శ్రమలు వస్తాయంటే ఆ శ్రమలు ఎందుకు వస్తాయంటే మనము నీతిగా బ్రతికితే ఖచ్చితంగా మనకు శ్రమలు వస్తాయి. అంటే చాలామంది పొరపాట్లు, ఇబ్బందులు చేసి చేయరానటువంటి పనులు చేసి వచ్చే శ్రమల గురించి చెప్పడం లేదు. మరేంటి? నీతిగా ఉంటూ, నీతిగా బ్రతుకుతూ, నీతిగా మన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు, దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. అంటే మరణములో కూడా నమ్మకంగా ఉండాలి. ఒకవేళ మరణం అనేది మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సింహపు గుహలలో పడేశారు, ఇంకా అగ్నిగుండాలలో పడేశారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఇంకా గృహల్లో వేశారు, కొండల్లో ఉన్నారు. అయినా కూడా ఏం చేశారు? వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. అలాంటి నమ్మకస్తులకే ఈ ప్రభరాత్రి భోజనం ఇచ్చాడు పిల్లలు. అలాంటి నమ్మకస్తులే చేయవలసింది ఎవరి పని? ప్రభు పని. ఆ పని చేస్తూ మనం ఇందులో చేయాలి పిల్లలు. ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ దీవింపబడాలంటే ఆ తీసుకుంటున్నటువంటి రొట్టె ద్రాక్ష రసంలో మరి ముఖ్యంగా మనం చాలా మందితో స్నేహం చేస్తూ ఉంటాం. చాలా మందితో ఏం చేస్తూ ఉంటాం? స్నేహం చేస్తాం, తిరుగుతూ ఉంటాం, హ్యాపీగా వేరే విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ త్యాగాన్ని మనం ఏం చేయాలి? కనీసం ఒక రోజు ఒక్కరికన్నా మనం చెప్పగలగాలి పిల్లలు. ఒక్కరినన్నా మనం ఏం తీసుకురావాలి? ప్రభు దగ్గరకు వాళ్ళని తీసుకురాగలగాలి. వాళ్ళని పాపాలు కడిగే విధంగా వాళ్ళని మనం ఏం చేయాలి? తయారు చేయాలి. ఆ వాక్యం ఆ విధంగా చెబుతూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే ఆ ప్రభరాత్రి భోజనం మనకు ఉపయోగపడుతూ ఉంటుంది.
ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి మనమందరం కూడా ఆయన పనిలో మనమందరం కూడా ముందుకు వెళ్తూ క్రీస్తు ప్రభువారి శరీరానికి సాదృశ్యంగా ఉంచబడిన రొట్టె కావచ్చు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంచబడిన ద్రాక్షరసం కావచ్చు, మనమందరం పుచ్చుకొని దీవింపబడుతూ ఆశీర్వదింపబడుతూ మరి ముఖ్యంగా ప్రభు పనిలో మనమందరం ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను.